అవుతుంది. ఈ ముచ్చట వీరికి చెప్పేది ఉంటే దేంతో నవ్వుతాడో ఏం పడో నాకే అర్థం. బోకరోడు రుద్దుకుంటే బేకార్ ముచ్చట్లన్నీ బయటపడ్డాయి అన్నట్టు మీ ఇద్దరే అని జనాలకు తెలుసు కానీ ఇంతకు ఈ అంగడేందో అది చెప్పుండ్రి. మరి చిన్న ఇంతకు ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చిన ముచ్చట ఏందో చెప్పు నాకు. నీ అప్పటి నుంచి చెప్పిందంతే ఇప్పుడు ఎందుకు వచ్చినట్టానేందే? ఓకే అర్థమైంది. నువ్వు నీ పిల్లలతో ఏగియలేకపోతావు, అందుకోసమే సన్యాసం పుచ్చుకొని నాతోటి దేశయాత్రలకు వస్తా అని అంటాను, అంతేనా? అదే కదా. అగో సంసారం అన్నప్పుడు సవాలచ్చ సమస్యలుంటాయి, వాటిని ఏగియాలే గాని పెళ్ళంతో ఏగియనని సన్యాసం పుచ్చుకుంటే అంటే ఏం పద్ధతి అన్నట్టే అన్నా? అది కాదురా వెనకటేసు, రోజు మాపటాలకు జరంతో ఒక ఇంత మందు బొట్టు తక్కువ తాగితే అవుతుందిరా. అది కాదే తాత, నాకెరికే నువ్వు మాపటాలకు బొత్తవాలుగా తాగుడు మాననంటావు, అది చూసి నీ పిల్లం తన్నుడు తప్పది అని అంటావు. అంటే దీని అర్థం ఏంది? నువ్వు తాగుడు మానవు, అది తన్నుడు ఆపది. ఇది నిరంతర ప్రక్రియ, ఇది రోజు జరిగే యుద్ధం. ఆపరిగా నాకెరికే. దానికైనా పరిష్కారం చెప్పరా? అదే నీకేడ పని లేదానే అన్నా? ఆ ముసలోడు తాడు బొంగరం లేనోడు, నీకేం పరిష్కారం చెప్తాడే? ఆ నుంచి వీకిగా ఎవరివా నువ్వు? ఎవడే తాడు బొంగరం లేనోడు? అరే చిన్న, అసలు మొగోళ్ళకు కట్టాలి ఏ నుంచి మొదలైతే ఎరికేనారా? అగో ఆడ కూర్చున్న అలక తక్కువది గుడ్లగుబ్బ కళ్ళు వేసుకొని గండు బిల్లు ముఖం పెట్టుకొని ఉన్నది చూసినావా? అగో అసొంటి దాన్ని పెళ్లి చేసుకున్నప్పటి సందే మన మొగోళ్ళకు కట్టాలు మొదలైతాయిరా. పెళ్లి అనే పేరంటంతో పెళ్ళం అనే కళ్యాణ్ని కాళ్ళకి వేసుకున్నప్పుడే మన కట్టాలు మొదలైతాయిరా. ఆ భజనను మనం భరించలేము, అందుకే జాగ్రత్తగా పైలంగా ఉండాలి. మీ మొగోళ్ళు సొక్కం పూసలు గాని అంత మా ఆడలే ఆగం చేస్తాను ముసలోడా. ఇంతకు నువ్వు సుధపూసవైతే ముసలు రోజు నిన్నెందుకు దంతదో అది చెప్పు. అది వచ్చేటందుకు కారణాలు కావాలి, నానే కాళ్ళ ముఖం దారా. వెంకటేష్గా అది పొయ్యి కాడ కూర్చొని గాడ గది ఉన్నది పట్టుకరా అంటది. ఆడ ఏమున్నదో తెలియదు, అసలు అది ఏడున్నదో తెలియదు. అరే ఏడున్నది ఏమున్నది చెప్పరాదే లక్ష్మి అని నేను పుసుక్కుని అన్నాను అనుకో, ఇక నీకు ఏది చక్కగా దొరకది, గుమ్మి మీద కూర్చొని తిన్నట్టు తిను పెండ తచ్చడి పెట్టుకొని అని మూతి మీదనే గుద్దుతుందిరా. ఇంకా ఇంగిలి కంతాలతో చంపుతా అంటది రంచును. మళ్ళీ ఇంకో ముచ్చట, అదే ఇంట్లో కొడుతుందా, మళ్ళీ బయటకు పోయి అదే లొల్లి చేస్తాడు. బయట జనాలేమో ముసలాడ నువ్వు ముసలిదాన్ని గట్ల కొడతావా అని, మంది జనాలేమో నన్ను అంటారు. ఇక నేను ఏం ఏగియాలరా? అందుకే రా ఈ సన్యాసం పుచ్చుకొని రాజ్యాలు పట్టుకొని ఇక తిరుగుదామని బయలుదేరినా. కాదే తాత, నీ దగ్గరికి వచ్చి నా కట్ట గురించి చెప్తానంటే నీ కట్టమంతా చెప్తానేందే? వీడో కూడా కదా తక్కువడు. నువ్వు ఒక్కరివే కాదే పెద్ద మనిషి, లోకం మీద చాలా మంది యువకులు ఆ సంసారం అనే సాగరాన్ని ఈగలేక ఈ సంసారం అనే మార్గాన్ని ఎంచుకుంటున్నారటనే తాత. ఆ ముచ్చటేదో నాకు పెళ్లి కాకముందు బోధపడ్డా మంచిగుండు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే 2-3 పొలగాలు పుట్టిన తర్వాత ఇక నేను సన్యాసంలో కలుతా అంటే నాకు ఏడ కాళ్ళు వస్తాయి చెప్పు? 2-3 వదిల కాంచెలు ఈ పర్వీన్ కానీ